అమెరికా వాళ్ళకి అర్థమైపోయింది. అమెరికా వాళ్ళకి భారతదేశం సమాచారం ఇచ్చినట్టుంది. మీరు అర్జెంటుగా మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని లాహోర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తక్షణం అమెరికాకు సంబంధించిన పౌరుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోమని చెప్పేసి అమెరికా సూచించింది. బంకర్లలో దాక్కోమని సూచించింది. కీలకమైన పరిణామాలు తలెత్తేటటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని చెప్పింది. దాంతోపాటుగా భారతదేశం పాకిస్తాన్కు ఒక లేఖ రాసేసింది. మేము ముందే చెప్పాము తీవ్రవాద శిబిరాల మీదనే దాడి చేస్తామని చెప్పేసి, కానీ మీరు వినలేదు. మీరు మా జోలికి వస్తే యుద్ధం చేస్తే యుద్ధానికి పరిష్కారం ఉంటుందని చెప్పామంటూ ఓ పక్కన దానికి ప్రతీకారంగా దాడులకు పాల్పడుతున్నట్టుగా అధికారికంగా చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందన్నటువంటి విషయాన్ని మనకు సంబంధించినటువంటి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇంకొక వైపుని చెప్పుకొచ్చారు. ఏది మన ఎవరైతే రాజకీయ పార్టీలందరికీ చెప్పుకొచ్చారు, ఇస్లామాబాద్ దగ్గర నుంచి లాహోర్ దగ్గర నుంచి ప్రతి దాని మీద పాకిస్తాన్ సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ వేటాడుతున్నటువంటి పరిస్థితి. మొన్నటిదాకా వచ్చేటప్పటికి మనం ఒకసారి దాడి చేసి వదిలేస్తాంలే అన్నటువంటి ధైర్యం పాకిస్తాన్కి, అట్లా కాకుండా వేటాడతాం అన్నటువంటిది ఈ దఫా చేసి చూపెడుతున్నాం. దాని ఇంపాక్ట్ చివరికి వాళ్ళు నమ్ముకున్నటువంటి అన్నీ కూడా పక్కకి పోవడం, మనం కొట్టేటటువంటి దానికి బిత్తరపోవడం అన్నటువంటిది వాళ్ళ వంతవుతుంది. రావల్సిండిలో ఉన్నటువంటి ఏదైతే స్టేడియాన్ని కూడా ధ్వంసం చేసిన విషయాన్ని స్థానికులు అక్కడ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండడం వల్ల తెలుస్తుంది. క్రమంగా ఆ పాక్లోని కీలక నగరాల మీద భారత్ దాడులు అన్నటువంటి దాన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి సోషల్ మీడియా హ్యాండ్లర్సే వీడియోలు పెడుతున్నారు, ఫోటోలు పెడుతున్నారు. ఇస్లామాబాద్, లాహోర్, రావల్సిండిలోని ప్రాంతాలన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని వాళ్లే అంగీకరిస్తున్నటువంటి పరిస్థితి. లాహోర్లో ఉండే ఆర్మీ ఆయుధాల కర్మాగారాన్ని కూడా డ్రోన్లు దెబ్బతీసినాయని, దాదాపుగా 177 మంది పాకిస్తాన్ సైనికులు అక్కడ చచ్చారన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని అమెరికన్ ఎంబసీకి సిబ్బంది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. లాహోర్ని వేడాలని చెప్పి తమ పౌరులకు కూడా సూచించడం జరిగింది. క్రమంగా పెరుగుతున్నటువంటి ఈ దాడి ఎక్కడి దాకా వెళ్తుంది ఏంటి అన్నటువంటి ముగింపు అర్థం కానటువంటి పరిస్థితిలోనే ఉంది. ఏదైతే రాజ్నాథ్ సింగ్ చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు, ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది, అది ఆపే ప్రసక్తి లేదని.